నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే స్వీట్ రెసిపీ చేశాను. స్వీట్ అయితే సూపర్ టేస్టీ ఉంది. అలాగే నా రెసిపీస్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంకెందుకు లేటు, ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాము. పదండి ఫ్రెండ్స్. నేనైతే మంచి స్వీట్ రెసిపీ చేశాను. ఈ స్వీట్ అయితే ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా ఈజీ రెసిపీ కూడా ఇది. స్వీట్ చూడండి ఫ్రెండ్స్, సర్వింగ్ ప్లేట్లోకి వేస్తుంటే మనం చూస్తుంటేనే ఈ స్వీట్ని తినేయాలనిపిస్తుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఈ ఈజీ టేస్టీ రెసిపీ చేసే విధానం చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్వీట్ చేయడం కోసం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను. వేపుడు శనగపప్పు ఉంటుంది కదా, అది ఒక కప్పు తీసుకోవాలి. మిక్సీ జాలర్ తీసుకుని ఈ వేపుడు శనగపప్పుని మిక్సీ జాలర్లో వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ కూడా వేసుకుని మెత్త పొడిలా చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకే చూడండి, ఇలా మెత్తగా ఉండాలన్నమాట. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అక్కడక్కడ చిన్న చిన్న పప్పులు ఉండిపోతాయి, అవి కూడా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. 2 గ్లాసులు వాటర్ వేసుకుని ఈ బెల్లాన్ని అంతా బాగా మరిగించుకోవాలి. ఈ బెల్లం అయితే కరిగితే సరిపోతుంది. ఇలా కరిగి 2 పొంగులు వస్తే సరిపోతుంది అనమాట. పాకమేమీ అక్కర్లేదు. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళని పక్కన పెట్టుకుని వేరే కడాయి స్టవ్ మీద పెట్టుకోవాలి. చిన్న కప్పు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి అయితే 3 స్పూన్ల వరకు ఉంటుంది. మనం నెయ్యి కూడా ఎక్కువ వేయక్కర్లేదు. అలాగే పొడి చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. ఈ పుట్నాల పప్పు పొడిని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వచ్చే వరకు. ఇప్పుడైతే ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బెల్లం నీళ్ళు కాచుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం నీళ్ళు వడపోసుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ అంతా వేసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట. ఈ బెల్లం వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అయితే ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకూడదు, ఇలా కొంచెం కొంచెం వేసుకోవాలన్నమాట. మనకు ఉండలు కట్టకుండా స్వీట్ మంచిగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇలా సిమ్లో పెట్టుకుని స్వీట్ని కుక్ చేసుకోవాలి. 1 కప్పు పుట్నాల పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే 2 గ్లాసులు పెద్ద గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చూడండి, స్వీట్ అయితే ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా త్వరగా కుక్ అయిపోతుంది. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ రెసిపీ కూడా. చూడండి, స్వీట్ అయితే దగ్గర పడుతుంది. ఇలా కడాయికి సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పుడే స్వీట్ రెడీ అయినట్టు. ఇంకొంచెం కుక్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఈ స్వీట్లో నెయ్యి కూడా ఎక్కువ పట్టదు, నెయ్యి ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం 2 స్పూన్లు 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి, స్వీట్ అయితే రెడీ అవుతుంది. ఈ స్వీట్ అయితే ఇలా సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, కడాయికి సెపరేట్ అయింది కదా స్వీట్ అయితే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని స్వీట్ని అంతా చల్లారనివ్వాలి. ఓకే చూడండి, స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని
ఆ బౌల్లో ఈ స్వీట్ని వేసుకోవాలి. ఈ స్వీట్ అయితే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ కప్పులో నెయ్యి వేసాం కదా, చాలా ఈజీగా వచ్చేసింది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. అలాగే కప్పులోనే కాకుండా ఇలా గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇలా లోతు గరిటె ఉంటుంది కదా, ఈ లోతు గరిటెతో కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వేసుకోవాలి స్వీట్ని. చూడండి చాలా బాగుంది కదా చూడడానికి. చూస్తుంటేనే నోరూరిపోతుంది. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడైతే కొద్దిగా బాదం పప్పు, జీడిపప్పు పొడిని జల్లుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, పుట్నాల పప్పుతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, పుట్నాల పప్పు పొడితో స్వీట్ అయితే రెడీ అయిపోయింది. స్వీట్ అయితే చాలా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఈ ఈజీ రెసిపీ, టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ చేతి కమ్మదనం టేస్టీ స్వీట్ అండి. మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. బాయ్ ఫ్రెండ్స్.